కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా తెలుగులో ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో గణితంలో పాఠశాల స్థాయి 1 నుంచి 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరికీ వారికి ఆ పాఠశాల స్థాయిలో ఏ సామర్థ్యాలు రావాలో ఏ తెలివితేటలైతే రావాలో వాటన్నిటిని తెచ్చేటువంటి కార్యక్రమం ఇది 75 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో జరిగింది. మన మండలంలో త్రిపురాంతక మండలంలో కూడా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా కృషి చేశారు. అలాగే విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా స్పందిస్తూ మంచి ప్రతిభను మన మండలంలో కనపరిచారు. మరి ఇటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఈ ముగింపులో ఏం చేశారంటే మనకు గౌరవనీయులు ఏడి సుబ్బారెడ్డి సార్ గారు మండల స్థాయిలో ప్రతిభ గల పిల్లలకు పరీక్షలు పెట్టి బెస్ట్ వచ్చినటువంటి వాళ్ళను మండల స్థాయిలో పోటీలు పెట్టమని చెప్పారు. అలాగే మండల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించి ఇక్కడ బెస్ట్ వచ్చినటువంటి పిల్లలు రేపు మార్కాపురం జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో రేపు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇప్పుడు మనకు పరీక్షలు కూడా జరిగాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. మనం మీ అందరి సమక్షంలో రిజల్ట్స్ అనౌన్స్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్, మెడల్స్, అలాగే మెమోటోస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సభాధ్యక్షుడిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి మండల విద్యాశాఖ అధికారి 1 శ్రీ తులసి మల్లికార్జున నాయక్ గారికి, అదేవిధంగా ఈరోజు విశిష్ట అతిథులుగా ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి వ్యక్తులు మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ శ్రీ భాస్కర్ గారికి, అదేవిధంగా మండల డెవలప్మెంట్ ఆఫీసర్ సాంబశివరావు గారికి, మై కొలీగ్ క్లస్టర్ హెచ్ఎంస్ భూషణ్ పాల్ సారు, డైనల్ ప్రభాకర్ సారు, వెంకయ్య మేడం గారికి, ఇక్కడ హాజరైన మీ అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. సార్ అన్ని విషయాలు చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైతే మనము విద్యా వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామో ఇప్పుడు సార్ చెప్పిన భాషలోనే బేసిక్స్ లేక హయ్యర్ క్లాసెస్లోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాననే దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 75 డేస్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ 75 డేస్ ప్లాన్లో కూడా మన మండలంలో చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ చేశామని చెప్పి మేమిద్దరం కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా జిల్లాలో కూడా ఏది అత్తమైన ప్రకాశం డిస్టిక్లో చూసినా కూడా మన మండలం వచ్చేసరికి టాప్ 10లో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ధీమాగా చెప్పగలిగేటువంటి స్థితికి మనం రావడం జరిగింది. నేనైతే ఎక్కువటి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 75 డేస్ 1 to 5th క్లాస్ వరకు ప్రైమరీ స్టాండర్డ్స్లో వీళ్ళకు ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా ట్రైన్ చేయడం అనేది ఎంతైనా శుభపరిమాణం.
విద్య లేనివాడు ఎంత పశువుని అన్న సార్ గారు చెప్తూ వచ్చారు. సాధనమున్న పనులు సమకూరు తరుణం. సాధన అనేది ఎంతైనా అవసరం. లక్ష్యమంటూ పెట్టుకుంటే గమనమెంత కఠినమైన గమ్యమేరా ప్రధానం. నీటిలోన దూకినప్పుడు తీరమెంత దూరమైన చేర